హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ రైస్ అనేది తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా కూడా కంపల్సరిగా పెడతారనమాట ఫంక్షన్స్లలో. నాన్ వెజ్ కర్రీలలోకైతే చాలా బాగుంటుంది. ఈవెన్ వెజ్ కర్రీలలోకైనా మసాలా కర్రీస్లలోకి చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ అండ్ ఆలు కర్రీ, మష్రూమ్ కర్రీలలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ అయితే గిన చికెన్ మటన్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ ఒట్టి రైస్ అయినా కర్రీ లేకుండా ఓన్లీ రైస్ ఒక్కటైనా తినడానికి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో దీనికోసము ఫస్ట్ బాస్మతి రైస్ కడిగి ఒక 1 అవర్ కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ గ్లాస్తో నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. ఈ రైస్ అనేది ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ తీసుకుందాము. సాజీరా అండి, సాజీరా అనేది కంపల్సరీ వేయాలి. మీరు ఈ సాజీరా వేస్తేనే ఆ టేస్ట్ అనేది తగులుతుందనమాట. సో సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మిరియాలు, జాపత్రి తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లోకి ఒక పెద్ద కడాయి పెట్టుకొని, ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుంటే మీకు అన్నం అనేది పొడి పొడిగా రావడానికి బాగుంటుంది. సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, ఈ స్పైసెస్ వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. సో అప్పుడు మీకు మాడిపోకుండా ఉంటాయి. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా సాఫ్ట్గా అవ్వడం కోసం దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఆనియన్స్కి సరిపడేవేని. తర్వాత పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా దంచుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మనం బాస్మతి రైస్, బిర్యానీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో ఇలా ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ సాల్ట్ పడుతుందంటే ఈ టైంలో వేసుకోండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వాటరు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అనేది వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మనకు రైస్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సో మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. సో ఇలా వేసిన తర్వాత రైస్ మొత్తము ఇలా దగ్గరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఒకసారి చూడండి, 90% వాటర్ అనేది ఇంకిపోయినాయి, ఓన్లీ 10% మాత్రమే ఉన్నాయి కదా. ఈ టైంలో మూత మూసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల మీకు ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది అనమాట రైస్ అనేది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి. మీరు రైస్ ఎప్పటికైనా కలిపేటప్పుడు ఇలా సైడ్స్ నుంచి తీయాలన్నమాట. మీరు మధ్యలో మిడిల్లో తీశారు అంటే ముద్దలాగా వస్తుందన్నమాట. చూడండి, కొంచెం లైట్గా తడిగా ఉంది కదా, అది ప్రాబ్లం లేదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మీకు ఆ తడి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. రైస్ అనేది పొడి పొడిగా కూడా వస్తుంది. మీరు రైస్ ఎప్పటికైనా గ్యాస్ ఆఫ్ చేస్తానే వెంటనే పెట్టుకోకూడదు, కొంచెం తడిగా ఉంటుంది ఏ రైస్ అయినా అంతే. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఈవెన్ ఒట్టి రైస్ అయినా తినేసేయచ్చు అనమాట, కర్రీ ఏం లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.